చందమామ కథ కపిల గోవు. పూర్వకాలమందు సుధాముడు, చిత్రకేతుడు అని ఇద్దరు సోదరులుండేవారు. ఒకప్పుడు వాళ్ళు దేశాటనం బయలుదేరారు. ఒక మర్రి చెట్టు వద్దకు వచ్చేసరికి రెండు బాటలు కనపడగా చెరి ఒక దారిలో పోవ నిశ్చయించుకొని ఇల్లు చేరుకునే ముందు ఇక్కడనే కలుసుకుందామని అనుకున్నారు. సుధాముడు రెండు కుక్కలతో సహా అనేకమైన అరణ్యాలు దాటి ఒక పెద్ద పర్వతం కనపడగా దిక్కాడు. దానిపైన ఎన్నో కొండలు బోర్లించి ఉన్నాయి. ఆత్రంతో అతను మొదటి కొండను ఎత్తి చూశాడు. దాని కింద ఏమీ కనిపించలేదు. మళ్ళీ ఎప్పటిలాగే పెట్టేద్దామని ప్రయత్నించేసరికి టపీమని బద్దలైపోయింది. ఎన్ని తీసినా అన్నీ అలాగే పగిలిపోయినాయి. చివరకు సుధాముడు చిట్ట చివరి కొండ ఎత్తి పెట్టేసరికి అందులో నుంచి ఒక చిత్రమైన మనిషి లేసొచ్చాడు. వాని శరీరం అంతా మానవ రూపమే, కానీ కుడికాలు మాత్రం చెట్టు మానులాగా ఉంది. వాడు సుధాముణ్ణి చూసి కోపంగా, ఓరి దుర్మార్గుడా, నేనెంతకాలం నుంచో కష్టపడి తయారు చేసుకున్న ఇన్ని కుండలని ఒక్కసారిగా పగలగొట్టేశావు. ఈ కుండలు తయారు చేసే మన్ను ఇక్కడికి 10 కోసుల దూరాన కళింగ మడుగులో తప్ప మరెక్కడా దొరకదు. కనుక నన్ను నీ వీపు మీద ఎక్కించుకుని అక్కడికి మోసుకుపో, నీకిదే శిక్ష అని గర్జించాడు. సుధాముడు బెదిరిపోక నిదానంగా ఆలోచించాడు. ఈ కాలులో ఏదో రహస్యం ఉండాలి, కనుక వీనితో కయ్యం పెట్టుకోకూడదు అని నిశ్చయించాడు. ఆ మాయా మనిషి ఎదుట వినయంగా నుంచొని, బాబాయ్, ఇటువంటి చిత్రమైన కుండలు మా దేశంలో చూచి ఎరగము. అందుచేత చోద్యం చూద్దామనే సరదాతో వాటిని ఎత్తిన మాట వాస్తవం. అందుకని నేనే కళింగం అడుగుకు పోయి నీకు కావలసినంత మట్టి తీసుకొస్తాను. ఈ పాటిదానికే నువ్వు శ్రమపడి స్వయంగా రావాలా అని నమ్మబలికి ఆ మాయా మనిషిని ఒక చెట్టు కింద స్థిమితంగా కూర్చోమని సుధాముడు బయలుదేరాడు. కుక్కలతో సహా సుధాముడు పోయి ఒక కొండ గుహ చేరుకున్నాడు. ఆ మాయా మనిషి తనను దెబ్బతీయటానికి తప్పక వస్తాడని సుధామునికి తెలుసు. కనుక ఆ గుహలో స్థావరం ఏర్పరచుకొని రకరకాల మారణ సాధనాలు తయారు చేయని ఆరంభించాడు. 4వ రోజున భూమి దద్దరిల్లేటట్లుగా పెద్ద శబ్దం వినపడింది. అంతలోనే మాయామనిషి కేకలు వినపడగా కంఠస్వరం గుర్తుపట్టి వెంటనే సుధాముడు కుక్కలను ఉసుగొలిపి వదిలాడు. భయంకరమైన కుక్కలు 2 కొండదిగి మాయా మనిషిపైన ఎగబడగా పైన గుహలో నుంచి సుధాముడు తయారు చేసి ఉంచిన మారణ సాధనాలను శరవేగంతో వాని పైకి వదిలాడు. మాయా మనిషికి శరీర బలమైతే ఉన్నది, కానీ ఒక్క పరికరమైనా తన చేతిలో లేకపోవటం చేత సుధాముని దెబ్బలకు బదులు ప్రయోగించలేకపోయాడు. కింద కుక్కల హింసలు, పైన సుధాముని దెబ్బలకు మిక్కుటమై వాడు తట్టుకోలేక కొంచెం సేపటికల్లా గిలగిలా తన్నుకొని ప్రాణాలు విడిచాడు. వాని కలేబరం అంతా కుక్కలు నిమిషంలో కబలించి వేసినాయి. కానీ మానుకాలు మాత్రం వాటికి కొరకబడక అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు సుధాముడు విజయ గర్వంతో కొండదిగి వచ్చి శత్రుశేషం ఉంచకూడదనే ఉద్దేశంతో ఈ మానుకాలులో ఏదో మర్మం ఉండి తీరాలి చూదామనే కుతూహలంతో ఒక గొడ్డలితో నెమ్మదిగా ఆ కాలుని పగలకొట్టాడు. పగుళ్లలో నుంచి ఒక్కొక్కటిగా కొన్ని 100 ఆవులు బయటకొచ్చినాయి. ఆ ఆవుల మంద చూసి సుధాముడు ఆశ్చర్యభరితుడై మందలో కల్లా ముచ్చటైన ఒక కపిల గోవును చూసేసరికి అతని ఆనందానికి మేరలేకపోయింది. ఆ కపిల గోవు తోక ఆడించుకుంటూ సుధాముడు దగ్గరికి వచ్చే వరకు అతను ఎంతో మక్కువపడి దానిని పంచ ప్రాణాలలో ఒక ప్రాణంగా ఎంచుకున్నాడు. ఇప్పుడు గోవుల మంద లభించటం గొప్ప భాగ్యంగా తలచి సుధాముడు ఇంటికి పోదామని బయలుదేరాడు. అతను మొదట విడిచిపెట్టిన మర్రి చెట్టు చేరుకునేసరికి అప్పటికే చిత్రకేతుడు అన్న కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. చూసి చూడటంతోనే అతని కన్నులు కపిలగోవు మీద పడినాయి. ఏ విధంగా దాన్ని కాచేయటమా అని చిత్రకేతుని మనస్సు అనేక ఉపాయాలు వెదకజొచ్చింది. అన్నాదమ్ములిద్దరూ మర్రిచెట్టు కింద బావి ఒడ్డున కూర్చొని వారు చూసి వచ్చిన వింతలు విశేషాలు చెప్పుకుంటూ ఉండగా సుకుమారుడైన సుధామునికి బడలిక వల్ల వెంటనే నిద్ర పట్టేసింది. ఆవు మీదనే దృష్టి పెట్టుకొని ఉన్న చిత్రకేతునికి కన్ను పొడుచుకున్నా కునుకు పట్టనే లేదు. చిత్రకేతుని హృదయంలో దుష్టబుద్ధి ప్రవేశించటం చేత
చివరకు అతను అదను చూసి గాఢ నిద్రలో ఉన్న అన్నను ఆ లోతు బావిలోకి తోసేసి ఆవుల మందను ఇంటికి తోలుకొని పోబోయాడు. మంద అంతా అతని వెంట పడింది కానీ కపిలగోవు మాత్రం కదిలింది కాదు. తన రక్షకుడైన సుదాముడు కనబడక అది కన్నీరు కార్చుతూ అలానే నుంచుంది. ఎంత బెదిరించినా అది చిత్రకేతుని వెంట పోనేలేదు. చిత్రకేతుడు ఇంటికి చేరుకునేసరికల్లా అతనిని అందరూ చుట్టేసి సుదాముని గురించి ఆత్రంతో ప్రశ్నించారు కానీ చిత్రకేతుడు ఏదో అనేసి తప్పించుకున్నాడు. చిత్రకేతుడు నౌకర్లను పంపి పలానా బావి వద్ద ఉన్న కపిల గోవును కట్టి తీసుకొని రండి అన్నాడు. వాళ్ళు పగ్గాలు పట్టుకుపోయి దాన్ని బలవంతాన కట్టబోయేటప్పటికి అది బావి వైపు లాగజొచ్చింది. దాని హడావిడి చూసి భటులు నూతులోకి చూశారు. కొట్టుమిట్టాడుతూ ఉన్న సుదాముడు అందులో కనపడగా తక్షణమే వారు బావిలో నుంచి అతని పైకి తీశారు. అప్పుడు నౌకర్లు కపిల గోవుతో సహా తమ యజమాని అయిన సుదాముణ్ణి ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ సందర్భమంతా చెప్పే వరకు అందరూ చిత్రకేతుని దుర్మార్గానికి అతన్ని అనేక విధాలు నిందించారు. ఇంతలో అన్న వస్తున్న సంగతి తెలుసుకున్న చిత్రకేతుడు పరారీ అయిపోయాడు. సుదాముడు నౌకర్లను దేశ దేశాలకు పంపించి పట్టుదలతో తమ్ముణ్ణి వెతికి రప్పించాడు. ఇంటికి చేరుకున్న చిత్రకేతుడు అన్న ఏమి చేసిపోతాడోనని భయంతో ఎదుట నిలబడేసరికి సుదాముడు అతనిని చేరదీసుకుని, తమ్ముడు, నీకు కావాలనంటే కపిలగోవు ఒక్కటే కాదు, మందనంతటినీ నీకే ఇచ్చేవాడిని కదా, దీనికోసం ఎందుకు ఇంత శ్రమ పడటం అనేటప్పటికీ చిత్రకేతుడి కన్నుల వెంట బాష్పధారలు కురిసినాయి. క్షమించమంటూ అతను అన్న పాదాలపైన పడ్డాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 ఆగస్టు నెల చందమామలో వచ్చింది. రచన వి నరసరాజు గారు, భీమవరం నుంచి. అన్న ప్రేమ ముందు తమ్ముడి దుష్టబుద్ధి ఓడిపోయింది. కథ బాగుంది కదా. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.